హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఖమ్మం కింగ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలా ఒక లైక్ ఇవ్వండి. ఈరోజు మనం మెస్సీ గురించి, మన ప్రపంచ సాకర్ ఫుట్బాల్ ప్లేయరు, ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ అయినటువంటి మెస్సీ గారు ఇండియాలో దాదాపు ఒక వారం రోజులు, దాదాపు 5-6 రోజులు కోల్కతా, హైదరాబాద్, బొంబాయి, తర్వాత ధీరుభాయ్ అంబానీ, మన ముఖేష్ అంబానీ వాళ్ళది ఒక పార్క్ ఉంటాయి అందులో, తర్వాత ఢిల్లీ, ఈ ఏరియాలు మొత్తం తిరిగి మన ఇక్కడ క్రీడాకారులు ఇక్కడ పరిస్థితులు ఎట్లున్నాయని, అంటే మన వాళ్ళు పిలిచిన ఆతిథ్యం మేరకు వాళ్ళు వచ్చి ఇక్కడ అంతా మనం పర్యటించారు. మెస్సీ అంటే ఇన్ని రోజులు ఈయన గురించి పెద్దగా ఎవరికి తెలియదు, అంటే క్రీడాకారుల వరకు తెలుస్తుంది, మామూలు ప్రజలకి మనలాంటి వాళ్ళకి మామూలుగా పెద్ద తెలియదు అనమాట. తను వచ్చిన తర్వాత ఇతని గురించి చాలా మంది చర్చ చేసి తెలిసింది ఏంటంటే, ఈయన పడ్డ కష్టాలు మా అన్ని కావన్నమాట. చిన్న వయసులో, అంటే 10 ఏళ్ల వయసులో ఈయనకి గ్రోత్ హార్మోన్ డిఫిషియన్సీ GHDతో బాధపడ్డాడంట. అంటే దీనివల్ల 4 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరగవని చెప్పని డాక్టర్లు నిర్ధారించారు. ఇంజక్షన్ల వల్ల నెలకి $900 నుండి $1000, అంటే ఒక 25 సంవత్సరాల క్రితం $1000 అంటే దాదాపు 1,00,000 పైన అప్పట్లోనే. వాళ్ళ కుటుంబ పరిస్థితి కూడా, వాళ్ళ నాన్నగారు మామూలు ప్రైవేట్ ఎంప్లాయ్ అనమాట, ఒక కర్మాగారంలో లేబర్ గా పనిచేస్తాడు. అతను ఎంతో కష్టపడి తట్టుకోలేక, ఈ ఖర్చులు తట్టుకోలేక ఎట్లో కట్ల చేసి ఇచ్చే క్రమంలో వాళ్ళ అమ్మమ్మ గారు కొంత సాయం చేశారు. అమ్మగారు కూడా మధ్యలో చనిపోయారు. తర్వాత అతను కుటుంబం భరించలేకపోయింది. స్పెయిన్ లో FC బార్సిలోనా ఇతని టాలెంట్ గుర్తించింది. అంటే ఒక కంపెనీ అనమాట, ఒక సంస్థ ఇతని టాలెంట్ గుర్తించి వాళ్ళ అకాడమీలో జాయిన్ చేసుకున్నారు అనమాట. జాయిన్ చేసుకోవడంతో పాటు ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఎవరు? స్పెయిన్ లోని FC బార్సిలోనా అనమాట వాళ్ళు. ఈ ట్రీట్మెంట్ కూడా చేయించి ఆ తర్వాత స్టార్ ప్లేయర్ మెస్సీ ఫౌండేషన్ స్థాపించి ఎంతో మందికి హెల్ప్ చేసింది. ఈయన పడ్డ కష్టాలు వేరే వాళ్ళు పడకూడదని చెప్పని ఎంతో ఇది చేసింది అనమాట. అంటే ఆయన లైఫ్ పూలపాలతో ఏం కాదనమాట. ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి ఆయన ఈ స్టేజ్కి వచ్చింది అనమాట. అంటే ఆయన పెరగడు అన్న డాక్టర్లే ఆయన నిలదొక్కుని చేసి అర్జెంటీనా టీం తరఫున ఆడి సాకర్ వరల్డ్ కప్ లో ఆయన వరల్డ్ కప్ ని వాళ్ళు అర్జెంటీనాకు అందించడం వల్ల ఈయన ప్రపంచ స్థాయి దిగ్గజాలను కూడా ఆకర్షించింది అనమాట. అంటే అంత ఇది వ్యక్తిత్వం కూడా చాలా మంచి వ్యక్తి, అందరితోటి చాలా ఫ్రెండ్లీగా మంచిగా ఉంటాడు. నేను పెద్ద ప్లేయర్ని కదా అని చెప్పని అట్లేమీ ఫీలింగ్ ఉండదు. అతని వెంబటి కూడా రోక్రియో సువానోజా అని ఒక 2 ప్లేయర్స్ కూడా ఇచ్చారనమాట. వారు కూడా వీరితోటి పర్యటించారు. వీరు వచ్చేసి మనకి కలకత్తా ఫస్ట్ వచ్చారు, తర్వాత హైదరాబాద్ వచ్చారు. మన రేవంత్ రెడ్డి గారితో కలిసి ఉప్పల్ స్టేడియంలో ఒక చిన్న మ్యాచ్ కూడా ఆడారు. చాలా మంది చూసి దాన్ని ఇది చేశారు. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం 3 రోజుల భారత్ పర్యటన విజయవంతమైంది. ఈ 3 రోజుల్లో కలకత్తా, బొంబాయి, ఢిల్లీ పర్యటించి అభిమానులు ప్రేమను ముగిశారు. మొత్తం ఇక్కడే ఉంచాను, ఖచ్చితంగా మళ్ళీ వస్తాను మ్యాచ్ ఆడటానికి, లేదా మీరే సందర్భంలో ఇండియాకు సందర్శిస్తానని మెస్సీ చెప్పారు అనమాట. అంటే మళ్ళా కూడా నేను ఇండియాకు వస్తా అని చెప్పని చెప్పెళ్ళారు. ఇండియా టూర్ వేయించుకున్న మెస్సీ థ్యాంక్స్ చెబుతూ రిలీజ్ చేసిన వీడియోలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చూపలేదు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం వాడిన మ్యాచ్ నిర్ణయించిన కనీసం బీఆర్ఎస్ అయితే ముంబై, ఢిల్లీలతో సహా మెస్సీ చాలా మంది పొలిటీషియన్ ని కలిసిండు. కానీ ఆయన రిలీజ్ చేసిన వీడియోలో పొలిటీషియన్లు కాకుండా క్రీడాకారులతో దిగినే పెట్టిండు అనమాట. అది మామూలే. కాకపోతే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది, అసలు మనం ఈ మొత్తం ఎపిసోడ్ లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన పిల్లలకి క్రీడల పట్ల కానీ లేకుంటే వేరే ఏదైనా రంగంలో ఆసక్తి ఉన్నట్లయితే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే, అంటే వాళ్ళని మనం ప్రోత్సహిస్తే వాళ్ళు అందులో ఆ టాలెంట్ లో నిలదొక్కుంటారు. ఇట్లా మంచి ప్రతిభ చూపించి
మంచి స్థాయికి వెళ్తారని చెప్పని నేను చెప్పదలుచుకున్నాను అనమాట. ఈ మెస్సీ అనే అతను కూడా మనలాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టింది అనమాట. అతను ఒక దృఢ సంకల్పంతో, ఆయన ఒక పట్టుదలతోటి నేను సాధించాలి అని చెప్పని, ఎక్కడైతే నేను నిలదొక్కుకోను అని అన్నారు, నీకు హెల్త్ బాగాలేదు నువ్వు తిరగవని చెప్పని అన్నారు, అక్కడే నేను నిలదొక్కుకోవాలని చెప్పని కష్టపడి సాధించి అతను ఈ రోజు ఒక ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ కూడా అతనికి దాదాపు 10 కోట్ల విలువ చేసే వాచ్ని గిఫ్ట్ గా ఇచ్చింది అనమాట. అంత అంటే ఆయన ఆ స్థాయికి తగ్గడు అనమాట. 10 కోట్ల విలువ చేసే గిఫ్ట్ ఇచ్చారు అని అంటే ఆయన స్థాయి అంతే. ఇంకా మెస్సీ స్థాయి మన పిల్లలు కూడా అంత స్థాయిలోకి రావాలి అని అంటే మరి దేవుడు అదృష్టం. కనీసం వాళ్ళకున్న టాలెంట్ లో మనం వాళ్ళని ప్రోత్సహించి మంచి క్రీడాకారులు, డాన్సర్ అయితే డాన్సరు, సింగర్ అయితే సింగరు, లేకుంటే వేరే యాక్టింగ్ లో ఉంటే యాక్టింగ్, ఇంకా వేరే రంగాల్లో కొన్ని ఒక్కొక్కళ్ళకు ఒక్కో రంగం ఉంటుంది. ఆ రంగాల్లో ప్రోత్సహించి వాళ్ళని తీర్చిదిద్దినట్లయితే మన పిల్లలు కూడా మంచి స్థాయిలోకి వెళ్తారు. 10 మంది మన పిల్లల గురించి చెప్పుకుంటే అప్పుడు మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటది. ఈ విషయం తెలియజేద్దామని చెప్పని నేను ఈ వీడియో చేస్తున్నా. థ్యాంక్ యూ.